నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరా విజయ్ దేవరకొండ గారు గద్వాల నుంచి తిరుగు ప్రయాణ హైదరాబాద్కి బయలుదేరిన ఆ సమయంలో ఒక యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. ప్రధానంగా కారు ముందర భాగం అంతా డ్యామేజ్ అయింది. అయితే ఇక్కడ ఒక వర్షన్ ఒకటి కాదు రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత రష్మికని ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇన్సిడెంట్ జరగడం జాతకరీత్యా లేకపోతే వాళ్ళిద్దరికీ కుదరట్లేదని ఒక వర్గం వారు మాట్లాడుతుంది. ఇంకొక వర్గం ఇది కావాలనే యాక్సిడెంట్ ఎవరో చేశారు వాంటెడ్గానే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అన్న. సో ఈ రెండు వర్షన్స్లో ఏంటి అసలు ఇలా అనుకోవడానికి గల కారణాలు ఏంటి? జనం మరి గద్వాల నుంచి వస్తే అక్కడ పశుపతి ఆత్మ బంధించారు. అవును, అక్కడక్కడే తిరుగుతుంది. ఇప్పుడు నువ్వు అరుంధతి వెళ్ళినా సరే రైలు పట్టాల దగ్గర కారాగల ప్రమాదం అవ్వాల. మరి విజయ్ దేవరకొండ ఉన్న మినహాయింప ఆ రూట్లో ఎందుకు రావాలి? అందుకే అయ్యింది. నిజం, సినిమాలో చూసాం కదా ఏ గద్వాలు. ఓకే ఏముంది, ఓకే అంత లైట్ ఎందుకు తీసుకుంటావు? లైట్ గా సినిమా ఇది రియల్ లైఫ్ కదా. సినిమాది రియల్ లైఫా? మరి రియల్ లైఫ్ లో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆడొకడు ఉంటాడు కదా పచ్చ డ్రెస్ ఎర్ర డ్రెస్ వేసుకొని సినిమాలో నటించాలన్న ఆతృతతో వచ్చే స్వామిగాడు. ఆడు చేస్తాడు ఈడు చేస్తాడు అని వాడేం చెప్పాడో తెలుసా? అసలు ఈమె ఎంగేజ్మెంట్ ఫస్ట్ టైము రక్షిత్ శెట్టితో అవును ఎంగేజ్మెంట్ చేసుకోకు, నేను నీకు మంచి రాజశ్యామల యోగం ఏదో అందులో గ్రేడ్లు అది కూడా చెప్తా నేను, ఒక మంచి ఇది పూజ చేస్తా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పాడంట. ఆమె వచ్చేసింది కూర్చుంది. ఆ పూజలో కూడా రాజశ్యామల యోగం నేను సరిగ్గా పేరు పలుకుతున్న నాకు అది తెలియదు కాబట్టి దాంట్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉంటుందంట. గ్రేడ్ 1 పూజ చేశాడంట. మరి పూజలో గ్రేడ్ 1 గ్రేడ్ 2 నాకు ఇప్పటికీ తెలియదు. అంటే అట్లా ఉంటాయి, ఏదైనా పూజే. గ్రేడ్ 2 అంటే ఇంకో పూజ ఉంటుందేమో. ఇదే పూజలో ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్. ఫస్ట్ సంపంగి పూలతో అయితే రెండోది మల్లె పూలు నార్మల్ గా, మూడోది అంటే ఏదో వాడిపోయిన పూలు వాడతారా అట్లా ఉంటుందా? అట్లేం చేయాలి అంటే ప్రైస్ అంటే మరి అంతే అట్లే ఉంది, తెలియదు మరి. అంటే స్పెషల్ దర్శనం ఇట్లా దర్శనాల్లో కూడా అన్నిట్లో కూడా దర్శనమే కదా. అదే అంటున్నా ఇక్కడ. కానీ పూజకి ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిపించావు. స్వామివారి కళ్యాణం ఏ గ్రేడ్లో జరిపిస్తారా, బి గ్రేడ్లో జరిపిస్తారా, సి గ్రేడ్లో ఎలా జరిపిస్తారు? కళ్యాణమే కదా. అంటే సగం చేయరుగా. ఏం అట్లేగానే ఉంటుంది. అంటే ఇప్పుడు పూర్తిగా నిష్ఠగా చేయడం అనేది అన్నది కూడా నిజమే. ఆ పూలల్లో కూడా తేడా ఉంటది. బాగా కాస్ట్లీ పూలు అదే అంటుంది నేను. లోకల్లో దొరికే పూలు అయితే ఇంకేవో, మామూలుగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దొరికే పూలు అయితే ఇంకోలాగా. అంతే కదా. అట్లా ఏమన్నా వాడతాడేమో తెలియదు. బట్ వాట్ ఎవర్ హీ సైడ్ హిమ్సెల్ఫ్, నేను అలా చెప్పానో లేదో చూడండి ఈరోజు నేషనల్ క్రష్ అయిపోయింది అన్నాడు. ఓహో ఓకే సర్లే, బాగానే తయారైంది, బాగా చెప్పావు, బాగా చేసావు, మంచి పూజ, ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ ఈ పిల్ల వీళ్ళు విడిపోతారు, ఖచ్చితంగా విడిపోతారు అని చెప్పేసావు. మళ్ళీ అసలు అది నోరా ఇంకేమన్నానా అర్థం కాల. అదే ఇంటర్వ్యూలో ఇంకో 2 చెప్పాడు. కుషిత కుల్లపు మిరపకాయ బజ్జీ అమ్మాయి, ఆమె నా దగ్గరకు వస్తే నువ్వు త్వరలో చాలా ఫేమస్ అయిపోతావు, అందరి నోళ్ళలో నానుతావు అని చెప్పాడంట. కుషిత కలుపు. అప్పుడు ఆ మిరపకాయ బజ్జీతో అందరి నోళ్ళలో నానిందంట. పాజిటివ్ నెగిటివ్ అని చెప్పింది, జరిగిందా లేదా అంటున్నాడు వీడు. సరేలే చెప్పావు, ఏదో అయ్యింది, అలాగే చెప్తే చెప్పావు, నేను నిన్ను కాదనట్లా. గతంలో ఆ హీరో ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాడు, ఈమె డిప్రెషన్తో చచ్చిపోద్ది అని చెప్పాడు చూడు, అవి తప్పు. వాళ్ళ ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ పిల్ల వీళ్ళు త్వరలో విడిపోతారని చెప్పడం తప్పు. సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ చెప్పావు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన పుట్టపర్తికి వెళ్ళాడు. విజయ్ దేవరకొండ పుట్టపర్తి సత్యసాయిబాబాకి మంచి ఆయన ఇష్టం, చదువుకుంది కూడా అక్కడే కదా ఇష్టం. అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, అక్కడ మంచి స్టూడెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా, అందరినీ మోటివేట్ చేస్తారు. దాంట్లో మంచి నైపుణ్యం గల బ్రెయిన్స్ అవన్నీ కూడా. సో అక్కడ నుంచి వెళ్ళి నేషనల్ హైవే చచ్చినట్టు అట్లాగే రావాలే 44 నుంచి వచ్చాడు. వచ్చేసరికి గద్వాల్ సమీపంలో ఆ ఉండవల్లి అనే ప్రాంతంలో ఏదో చిన్నగా సంథింగ్ లైక్ ఓ చిన్న ప్రమాదం జరిగింది. ఇప్పుడు అందులో రష్మిక ఉందా లేదా? లేదు. అందే శ్రీకాంత్ అంట డ్రైవర్ పోలీస్ స్టేషన్లో చెప్పాడు, ఏం లేదండి ఇలా వస్తే ఇలా జరిగింది, ఏదో ఒకటి జరిగింది, అటు తాకిందో ఇటు తాకిందో. ఎంగేజ్మెంట్ అయిన తెల్లారే ప్రమాదం అంట. ఎందుకు అని నేను చెప్పానా ఆ పిల్ల అడుగు పెట్టగానే అని చెప్పి వీడు తయారయ్యాడు. గతంలో వాళ్ళకు కూడా అదే చెప్పా, ఎంగేజ్మెంట్ ఇది వద్దు అంటే
తెల్లారగానే 500 కోట్ల ప్రాపర్టీ కూలిపోయింది. దీనికి ఒక మేం చూశాను నేను. శివాజీ సినిమాలో రజనీకాంత్ చెప్తే పూజారి చెప్తాడు నాలుగు మీద మచ్చలు ఉండమంటే చెప్తే వెళ్ళలేదంటే ఆ కారులో ఎవరో వచ్చి డిప్పుడు గాలి చేస్తారు రజనీకాంత్ని, సరే ఉలిక్కి పడుతుంది. అట్లా రష్మిక గేసారు ఆ మేము చచ్చిపోయిన అవలాగా. అప్పుడు అది చెప్పా చూడు, ఇప్పుడు కూడా చూడండి ఈ అబ్బాయికి చెప్పిన వెంటనే ఇలా జరిగిందని చెప్పి దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు చాలామంది. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్లెయిమ్ వచ్చింది. రష్మిక గురించి విజయ్ దేవరకొండ నుంచి వార్త వచ్చిన రోజు ఒక ఆర్టికల్, ఒక మంచి ప్రముఖ పత్రిక, ఎవరు ఐ డోంట్ నో, మొన్న మర్చిపోయా, విజయ్ దేవరకొండకి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా, ఎంత ఆస్తుందో తెలుసా అని చెప్పి రాశాడు. విజయ్ దేవరకొండకి ఏడాదికి 40 to 50 CR సంపాదిస్తాడు, అతని బ్రాండ్ ఇమేజ్ ఇది, ఆయన వ్యాపారాల్లో ఇంత ఆదాయం వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ నుంచి ఇంత వస్తుంది, సినిమాలు చేసి ఇంత వస్తుంది అని ఒక లెక్క రాశాడు. ఆయనకున్న కార్లు, ఈ కార్ ఒక 5-6 కార్లు మెన్షన్ చేశాడు, ఒక 5-6 కార్స్ మెన్షన్ చేశాడు. ఒక్కొక్క కార్కి ఒక్కొక్కటి టైప్ ఆఫ్ ఇది, అంటే ఇది ఇన్ని కోట్లు దీని స్పెషాలిటీ, ఇది ఇన్ని కోట్లు దీని స్పెషాలిటీ, ఇది ఇన్ని కోట్లు దీని స్పెషాలిటీ, ఇతని కార్ కలెక్షన్ ఇది అని చెప్పి రాశాడు. వాళ్ళు చెప్తున్న మాట, ఇప్పుడు కార్ల గురించి ఇంత మెన్షన్ చేయగానే డిష్ దాకిందంట, అందుకు ఈ యాక్సిడెంట్ అయిందంట. నెక్స్ట్ ఇంకొకరు సంబంధం లేకుండా, ఎవరు సంబంధం, దసరా రోజు అన్ని కార్లు ఉన్నాయి, దసరా రోజు ఆయుధ పూజ చేశారా, చెప్పాను ఆయుధ పూజ వాంటెడ్ గా చేశారు కావాలని, ఏదో మటర్ స్కెచ్ లాగా చెప్తారేంటి, అదే చెప్తున్నా. మరి అట్లాంటప్పుడు అరుంధతి సినిమాలో పశుపతి కార్ లాగా ఆ రోడ్లో అక్కడ ప్రమాదమైనట్టే జరిగిందని నేను చెప్పే స్టార్టింగ్, అది కూడా కలుపుకోవచ్చు కదా. సో ఏది ఏం లేదబ్బా, ప్రతి మనిషికి లైఫ్లో ఎప్పుడో ఏదో ఒకటి అవుతూ ఉంటాయి, ప్రతి దాన్ని అష్టవంకలు తిప్పాల్సిన అవసరం లేదు, అదేం ప్రమాద సూచికలు కాదు, ఇంకేదో కాదు. అండ్ నెక్స్ట్ ఇట్లాంటివి మైండ్లో పెట్టుకుంటే ఒకవేళ ఈ ప్రెషర్ వల్ల ఏమైనా ఫ్యూచర్లో వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా అని అనుకుంటే ఎప్పటికీ అవ్వదు. వై? బికాజ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, అంటే ఇంత ఉన్నప్పటి నుంచి మైండ్స్, నేను చెప్పా ఇందాక, అవన్నీ మంచి మైండ్లు అని, నైపుణ్యం గల మెదడులు అని, వాళ్ళ మెంటాలిటీకి ఇవి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒకరితో బ్రేకప్ అయిందని తెలుసుకున్న తర్వాతే ఇతను కలవడం జరిగింది. అండ్ చూపించినట్టు కనబడినట్టు ఇన్నాళ్ళు తిరిగినా చాలామంది మాత్రం డీకోడ్ రాయిళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా బాగా డీకోడ్ చేశారు తెలుసా. పజిల్ గేమ్స్ వాళ్ళంతా ఆడే బాగా ఇంకెవరు ఆడరు. అసలు ఎంత చక్కగా మ్యాచ్ చేశారంటే, లేదు ఇది ఉంది చూడు, ఈ బ్యాక్గ్రౌండ్ చూడు, ఈ బ్యాక్గ్రౌండ్, ఈ డ్రెస్ చూడు, అట్లా చాలామంది పెట్టారు. వాళ్ళ నైపుణ్యాన్ని మెచ్చుకుందాం. ప్రజెంట్ వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వచ్చు, తప్పులేదు. వీళ్ళు ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత ఎవ్రీవన్ మేము అప్పుడు చెప్పాం అంటున్నారు కదా, అప్రిషియేట్ దెమ్. అండ్ ఈ దరిద్రాలు ఉన్నాయి కదా, దానికి దీనికి లింకులు పెట్టడం మానేయండి. అందుకే నేను కూడా దానికి లింక్ పెట్టా, వీలైతే అది కూడా పరిశీలనలో తీసుకోండి. ఇది అరుంధతి మాయ, పశుపతి చేసాడు, లేకపోతే పిలిచి ఉంటుంది రండి అని చెప్పేసి ఆవిడ లైట్ పట్టుకొని డ్రైవర్ అటు తిరుగుంటాడు, ప్రమాదం జరుగుంటది. అంతేనా? చూడు మాట్లాడుకుంటే ఇలాగే ఉంది, ప్రమాదాలు జరుగుతాయి. ప్రతిదానికి ఒక అడ్డమైన రీజన్లు పెట్టవద్దు. రష్మిక మీద ఎవరికో ఇది ఉండి, సో అది రష్మికకి దక్కకూడదు విజయ్ దేవరకొండ అని చెప్పి కావాలనే చేశాడు. అట్లయితే ఆ స్వామిగాడే చేసి ఉండాలి. ఎవడైతే ఈమె దగ్గరకు వచ్చి అన్ని చేశాడో మళ్ళీ ఆమెనే ఏదైనా విరుగుడు ఇచ్చి ఈ పూజ చుట్టూ చేసి ఐ సినిమాలో డాక్టర్ లాగా లేదు సంథింగ్ వాజ్ హ్యాపెండ్, అంత ఇనఫ్, అంత చర్చ ఎందుకు. బట్ మంచిదే, ఎందుకంటే అట్లీస్ట్ కొంతమంది పాపం ఫ్యాన్స్ అయినా సరే అయ్యో అన్న జాగ్రత్తగా వెళ్ళి ఉంటే బాగుండు కదా అనుకుంటారు. ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ ఉంటారు, ఆ పిల్లలందరూ మై డియర్ రౌడీ బాయ్స్ అని అంటారు చూడు, వాళ్ళు అయినా సరే కనీసం అరే జరగకపోయి ఉంటే బాగుండు అని ఫీల్ అవుతారు కదా. ఇట్స్ ఓకే. పోతే డిష్ పోయింది అనుకో, పెళ్ళికి ముందు ఏం పోయింది, దిల్ రాజు వాళ్ళ అమ్మాయి పెళ్ళి, అల్లుడు ఎప్పుడు లాంగ్ బ్యాక్ అబ్బాయి, ఇది 2025. ఒకసారి గీతాకృష్ణ తెలుసుగా నీకు, నేను గీతాకృష్ణ కలిసి అప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాడు, ఈ 14-15 టైంలో పెట్టాలనుకుంటే ఆయన ఉండేది అప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు కింద. సేమ్ అదే పేరుతో లంగర్ హౌస్ రూట్లో ఒక ఇండిపెండెంట్ విల్లాస్ చిన్న గేటెడ్ కమిటీ ఉండేది, క్యూట్గా ఉండేది. అట్లా ఎందుకు వెళ్ళాము కూడా తెలియదు. బట్ అలా వెళ్ళి వచ్చే టైంలో అందులో అదేంటిది, అవి సేల్ చేస్తున్నారా లేకపోతే రెంట్కి ఇస్తున్నారా ఏదో తెలిసింది మొత్తానికి. నాకు అది పర్టికులర్ సిచ్యువేషన్ గుర్తులేదు. మేము ఒక విల్లా వెళ్ళాము, చూసాం మొత్తం.
బాగుంది. అంటే కొంచెం కంజెస్టెడ్గా ఉన్నా ఏదో కట్టాడు మొత్తానికి కింద నుంచి మీదకి. ఇదేదో బాగుంది అని కిందికి అనుకునే లోపు దిస్ గాయ్ అని చూస్తే మొన్న పెళ్ళైన అబ్బాయే, దిల్ రాజు వాళ్ళ ఇంట్లో అప్పుడే పెళ్ళయింది. 2015 ఎవరికి అయింది అదేదో చూడండి. ఆయన ఎక్కడి నుంచో పడ్డాడు, 2 చేతులు ఇరిగిపోయాయి తెలుసా. పెళ్ళైన హార్డ్లీ 3 days అది, 3 or 4 days. పాపం 2 చేతులు ఇట్లా ఇట్లా కట్లేసుకొని వచ్చాడు. అయ్యో ఏంట్రా బాబు ఇలా ఉన్నావు నువ్వు అని చెప్పి గీతాకృష్ణ వెళ్ళి పలకరించాడు ఆయన్ని. ఫోన్లో డిస్ట్రిపోయింది అనుకో, సో ఓకే అన్నాడు. అట్లా ఇది కూడా అంతే, అలా అనుకుంటూ వదిలేయండి, అంత మించి ఇంకేమన్నా. అంటే ఏదో సిచ్యువేషన్ గుర్తొచ్చి చెప్పా. ఈ శుభకార్యాల టైంలో ఈయనని కాదు చాలా మందికి అయ్యాయి. అది మీకు ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు గూగుల్లో దొరుకుద్ది కదా ఎవరికి ఏమైందని. నేను సరిగ్గా హాఫ్ నాలెడ్జ్తో చెప్పాను, నాకు బాగా గుర్తుంది, చూసా బట్ మర్చిపోయా, 10 ఏళ్ళు అయిపోయింది. అదే ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.